రసవాంగిని ఎక్కువగా వంకాయలతో చేస్తారు. వంకాయలతో చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే టమాటాలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలతో చేసే రసవాంగికి మట్టికి పచ్చి టమాటాలు ఉంటే బాగుంటుంది గౌరీ గారు. చూడండి, మీకోసం నేను పచ్చి టమాటాలు తెచ్చి పెట్టుకున్నాను. ఇలా ఉండాలన్నమాట, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇది కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది, మీరు తిన్నానని చెప్పారు కదా ముందుగానే. ఇది చపాతీతో బాగుంటుంది, రైస్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసవాంగి అనేది వెజిటేబుల్స్తో చేస్తారు, దీన్ని పప్పుతో కలిపి చేస్తారనమాట. ఇది కూటులో ఒక వెరైటీ. కూటు అంటే వెజిటేబుల్స్ ఇంకా పప్పు రెండు కలిపి చేసే వెరైటీ అనమాట. ఇది ముందుగానే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను, అలాగే వేరుశనగలు నానబెట్టి పెట్టుకొని చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మూతున్న ప్యాన్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టమాటాలని పైన ముచ్చుక తీసేసి పచ్చి టమాటాలతో పచ్చడి చేసినా బాగుంటుంది గౌరీ గారు. ఇలా ఫస్ట్ అన్ని ముందు ముచ్చుక తీసేసిన తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, అలాగే నానబెట్టుకున్న పల్లీలు, అలాగే ఉడకబెట్టుకున్న కందిపప్పు. కూటులాగా పప్పు ఇంకా వెజిటేబుల్స్ కలిపి చేస్తాం, చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం చింతపండు రసం. టమాటాలు సహజంగానే పుల్లగా ఉంటాయి కాబట్టి మరి ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. గౌరీ గారు, ఇలాగే మీరు ఆఫీస్లో అందరితో బాగా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఫుడ్ని మీ ఫ్రెండ్స్కి మళ్ళీ ఒకసారి చేసి తీసుకెళ్ళండి. అలాగే ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మా షోకి పంపించండి. అందరూ కలిసి మాకు ఉత్తరాలు రాయండి, మాకు మెయిల్స్ చేయండి. సో ఇప్పుడు ఇలా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇది ఉడికే లోపల పక్కన మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలి. దానికి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మనం ధనియాలు, శనగపప్పు, మినపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే తాలింపు డబ్బా తెచ్చేసుకుందాం, అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి ఈజీ అయిపోతుంది పని. ఫస్ట్ కొంచెం ధనియాలు, శనగపప్పు, అలాగే మినప్పప్పు, కొంచెం మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు. ఇవి కొంచెం డ్రై రోస్ట్ అవుతూ ఉండగానే ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఒకసారి టమాటాలు చక్కగా ఉడికాయో లేదో చూద్దాం. మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. గౌరీ గారు, ఇది చక్కగా వేగిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తెచ్చేసుకుందాం. గౌరీ గారు, మీరు చెప్పినట్టుగా నాకు కూడా మీ దగ్గరకు వచ్చి కూర్చొని లంచ్ చేయాలనిపిస్తుంది. మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడో చెప్పండి, నాకు ఇంకో ఉత్తరం రాయండి, నేను కూడా వచ్చేసి అందరం కబుర్లు చెప్పుకుంటే చక్కగా లంచ్ చేద్దాం. కొబ్బరి చక్కగా వేగింది. ఇప్పుడు గౌరీ గారు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, అలా అని పచ్చి పచ్చిగా కూడా ఉంచకండి. ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి గౌరీ గారు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి.
గౌరీ గారు, ఇందులో మనం కొంచెం బెల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు టమాటాతో ఏదైనా ఐటెం చేసినప్పుడు టమాటాతో కొంచెం తీపి, చక్కెర అయినా సరే బెల్లం అయినా సరే వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం బెల్లం యాడ్ చేద్దాం. ఇంత బెల్లం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. గౌరీ గారు, మీరు అడిగిన టమాటో రసవంగికి కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి. ఈ మసాలాతోనే రుచి అంతా వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం ఒక చిన్న తాలింపు చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి. గౌరీ గారు, ఈ రెసిపీలో నూనె చాలా తక్కువ వాడతామండి. ఓన్లీ ఈ తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. పప్పు ఇంకా టమాటా ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. రసవంగి అనేది మన దగ్గర కాకుండా తమిళనాడు సైడు, అలాగే చిత్తూరు, మనం తిరుపతి వెళ్ళే సైడ్లో అయితే ఎక్కువగా చేసుకుంటారండి. అటు సైడ్ వాళ్ళు ఎక్కువగా తింటారు, మన సైడ్ వాళ్ళకి అంతగా తెలీదు. కానీ ఒక్కసారి ఈ రెసిపీ చేసుకోవడం స్టార్ట్ చేస్తే కనుక రెగ్యులర్గా తింటూనే ఉంటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. నూనె వేడవుతుంది. మళ్ళీ ఒకసారి తాలింపు డబ్బా తెచ్చుకుందాం మనం. ఇంకా ప్యాన్ వేడవలేదు. ఈలోపు రసవంగి మసాలా, పప్పు, వేరుశనగలు, టమాటాలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు రసవంగి మసాలా ఇందులో వేసేద్దాం. మొత్తం పడుతుంది. మనం వేసుకున్న ఎండుమిర్చి నుండి వచ్చే కారమే దీనికి సరిపోతుంది. మళ్ళీ ఇందులో మనం కారం వేసుకోము. గౌరీ గారు, ఈ మసాలా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటే ఇది చక్కగా చిక్కగా అవుతుంది. మూత పెట్టేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా తాలింపుకు రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, అలాగే ఇంగువ కూడా కావాలి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ ఎక్కువ వేయకూడదు, కొంచెం సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు. ఇందాక మనం టమాటాల్లో కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి తాలింపులో ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి తాలింపుని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి తాలింపు వేసుకొని మొత్తం కలిపేసుకొని పుల్లగా, తీయగా మనం వేసిన ఎండుమిర్చి కారంతో అసలు భలే టేస్టీగా ఉంటుంది. ఒక్క నిమిషం ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక్కసారి కిచెన్ నీట్గా చేసుకునే లోపల ఆ మసాలా, తాలింపు అంతా టమాటో రసవంగికి పట్టి భలే భలే రుచిగా ఉంటుంది. సో మరి నేను కిచెన్ని క్లీన్ చేసేసుకుంటాను. గౌరీ గారు, భలే వచ్చిందండి ఈరోజు మీరు అడిగిన టమాటో రసవంగి. దీన్ని ఒక మట్టి పాత్రలో వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. టమాటాలు విరిగిపోకుండా కొంచెం నెమ్మదిగా వేసుకోండి. మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటే బాగుంటుంది. ఆల్రెడీ నానబెట్టుకున్న పల్లీలు చక్కగా పప్పులో, పులుసులో ఉడికాయి కదా, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా టమాటో రసవంగిని చాలా ఇష్టంగా తింటారండి. మైల్డ్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, కొంచెం తీయగా కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే రెసిపీని ఈరోజు మన గౌరీ గారు అడిగారు, స్వప్న చేసి పెట్టింది. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. గౌరీ గారు,
రెసిపీ చూసారు కదా, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చిన్న రికాప్ చూసేయండి. టమాటా రసవాంగి తయారీ విధానం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో సరిపడా నీళ్లు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పసుపు, సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న పల్లీలు, ముందుగానే ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత పాన్ తీసుకొని అందులో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న టమాటా మిశ్రమంలో మనం మిక్సీ పట్టుకున్న టమాటా రసవాంగి మసాలా అలాగే చేసుకున్న తాలింపును కూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా రసవాంగి రెడీ.